2, 3. Happy birthday! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా అల్లుడి ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి అండ్ నైట్ వరకు అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది, అందుకే వ్లాగ్ అన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే చలికాలం కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళారనమాట. సో అక్కడ చలి కప్పుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే 4 యాట అయితే తీసుకున్నారనమాట, వాటిని కట్ చేపిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మార్నింగే మా పెద్దనాన్న వాళ్ళు, మా నాన్న వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, బావలు అందరూ అయితే అక్కడ వెళ్ళారనమాట. కట్ చేపిస్తుంటే దగ్గరుండి చూస్తూ ఉన్నారు. అండ్ తర్వాత ఇప్పుడైతే మేమంతా కూడా రెడీ అయ్యాము, ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫ్లెక్సీ మీద అయితే మా చిన్నోడి ఫోటో అండ్ అలాగే వాళ్ళ అమ్మ నాన్నది, మా అమ్మ నాన్న ఫోటో అయితే వేశారనమాట. అండ్ ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. సో మేము వెళ్ళేప్పటికీ ఇంకా అయితే ఎవరు రాలేదన్నమాట. సో అందుకే అన్నీ కూడా ఎంటీ చైర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈసారి అయితే బర్త్డే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేశారు, ఫస్ట్ బర్త్డే. అండ్ దట్టు 2 కోడళ్ళ తర్వాత అల్లుడు అనమాట. సో అందుకే కొంచెం స్పెషల్. అండ్ డెకరేషన్ కూడా బాగా చేశారు. అండ్ విలేజ్లో ఇంత బాగా డెకరేట్ చేయడం అయితే చాలా రేర్ అనమాట. అండ్ బర్త్డే డెకరేషన్ కూడా ఎలా ఉందనేది చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో మార్నింగే మనకి చెప్పిన టైంకి అయితే చేసి ఇచ్చారనమాట. అండ్ రెయిన్బో థీమ్లో అయితే చేపించాము. ముందైతే వాడి పేరు అయితే వస్తుంది, షార్విక్ రామ్ అని, లైట్స్తోని. అండ్ ఇదంతా డెకరేషను. అండ్ ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఫంక్షన్ హాల్ అనమాట. సో ఇంకా చైర్స్ అవన్నీ కూడా సెట్ చేయాలి. ఇదంతా ఏంటంటే మార్నింగ్ తీసింది. అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఫంక్షన్ హాల్కి రెడీ అయ్యి వెళ్ళాక ఎవరు రాకముందే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట, ఫ్యామిలీ అందరం కలిసి. సో అవి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అమ్మ, అత్తమ్మలు, 2 అత్తమ్మలు, మా అమ్మ అనమాట. అండ్ అలాగే వదిన వాళ్ళ అమ్మ. అసలు ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం అని అనుకునే లోపే అక్కడ హిజ్రాలు అయితే వచ్చారనమాట, సో మనీ అడగడానికి. సో ఫస్ట్ టైము మా విలేజ్లో ఇలా వీళ్ళని చూడడం అయితే. సో ఇంకా వీళ్ళు వచ్చి వీళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది అంటారు కదా, సో అందుకే మనీ ఇచ్చేసాము. తర్వాత బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఎవరి బర్త్డే అయితే వాళ్ళ పేరెంట్స్కి, అలాగే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఇద్దరికి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇప్పటి నుంచి బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ అత్తయ్య మా చిన్నోడికి హారతి అయితే ఇస్తుందన్నమాట. సో ఇలా ఏంటంటే చిన్నపిల్లల బర్త్డే అప్పుడు హారతి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉన్న దిష్టి అంతా కూడా పోతుంది. అండ్ అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడైతే అత్తమ్మ హారతి ఇచ్చేసాక అమ్మ కూడా హారతి అయితే ఇస్తుందన్నమాట. అలాగా 5 లేదంటే 9 మందితోనైతే హారతి ఇప్పిస్తారు. సో ఇంకా అమ్మ, అత్తమ్మ అయిపోయింది. ఇక్కడ 2 పెద్దమ్మలు అయితే హారతి ఇస్తున్నారు. అండ్ తర్వాత అక్క వాళ్ళు కూడా ఇచ్చారు, బట్ ఆ క్లిప్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి. సో చూసారు కదా, వీళ్ళ హడావుడి అయితే మామూలుగా లేదు. ఇక్కడ బర్త్డే అవుతుంటే ఓ పక్క సంగీత్కి చేసినట్టు వీళ్ళు డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ముగ్గురు కూడా సేమ్ అవుట్ఫిట్స్తో ఉన్నారు. అండ్ షాన్వి అన్నయ్య వాళ్ళ కూతుర్లు 2 అనమాట. వీళ్ళ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఇక్కడ బెంగళూరు నుంచి తీసుకొని వచ్చానమాట, అందరికీ సేమ్ అవుట్ఫిట్లు ఉండాలని.
ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్స్తోనైతే ఉన్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో అన్నయ్య, వదిన, పిల్లలు, అలాగే అక్క పిల్లలు అండ్ శాన్వి అండ్ మనవళ్ళు మనవరాలతో అమ్మ వాళ్ళ క్లిప్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరి ఫ్యామిలీ వాళ్ళైతే ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాము. సో ఇక్కడ నేను అండ్ నరేష్ అండ్ శాన్వి అండ్ ఇక్కడ అన్నయ్య వదినతోని అక్క మేము ఇంకా మా ఫ్యామిలీస్ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లలందరికీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. అండ్ మా శారీస్ కూడా సేమ్ అనమాట. అండ్ అలాగే నరేష్ ఇంకా మా బావ అన్నయ్యది సేమ్ అవుట్ఫిట్స్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి బర్త్డే కేక్ అండి. అండ్ విలేజ్లో ఈ మాత్రం కేక్ దొరకడం అయితే గ్రేట్ అనమాట. సో ఇప్పుడు అసలైన బర్త్డే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అంటే మా డాడీకి 2 అన్నయ్యలు, వాళ్ళ వరకు ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి మా డాడీకి 2 అన్నయ్యలు, 2 పెద్దమ్మలు, అమ్మ, వీళ్ళతోనే ఫస్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడ అక్కలు వదినలతోని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. అండ్ దీంట్లో అయితే 2 ఫ్యామిలీస్ అయితే మిస్ అయ్యాయి. సో వాళ్ళు కూడా వచ్చుంటే ఇదైతే కంప్లీట్ ఫ్యామిలీ పిక్ అయితే అయిపోయేదన్నమాట. ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఈ ఫోటో సెషన్ అయిపోయాక వచ్చిన గెస్ట్లు అందరు కూడా వాళ్ళ గిఫ్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అవన్నీ కూడా వీడియోస్ అయితే తీయలేదు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూసారు కదా, ముగ్గురు కూడా సేమ్ అవుట్ఫిట్స్తోనైతే వచ్చారు. అలాగే నేను అక్క వదిన కూడా సేమ్ అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాం అనమాట. సేమ్ శారీస్ అండ్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ బ్లౌజ్ డిజైన్స్ కానీ అన్నీ కూడా సేమ్ తీసుకున్నాము. అండ్ ఆ రోజైతే ఇంకా వీడియోస్ అయితే షూట్ చేయలేదన్నమాట. సో ఎందుకు అంటే మొబైల్ నా దగ్గరలో లేదు, ఆ హడావిడిలో ఉండి ఆ వీడియోస్ అయితే తీయలేదు. బర్త్డే జరుగుతున్నంతసేపు వీళ్ళు డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు. అండ్ ఇదన్నమాట బర్త్డే వీడియో అయితే. సో అందరు తినేసి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. అండ్ ఇది వచ్చేసి నైట్ అనమాట, బర్త్డే రోజు నైట్ అగైన్ మేము మళ్ళీ ఫంక్షన్ హాల్లోకి వచ్చి ఫుడ్ అయితే తిన్నాము. సో మా దగ్గరలో ఉన్న రిలేటివ్స్ అయితే పిలిచామన్నమాట. సో అప్పుడు పిల్లలైతే డ్యాన్స్ వేస్తున్నారు. ఆయన చూసారు కదా, డెకరేషన్ అంతా కూడా బెలూన్స్ అన్నీ కూడా తీసేశారనమాట పిల్లలంతా కూడా. సో ఇంక ఇక్కడ డ్యాన్స్ అయితే మళ్ళీ వేశారు. ఆ డ్యాన్స్ అన్నీ చూసి డిన్నర్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇదన్నమాట ఈ బర్త్డే వీడియో. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అండ్
పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. చిరు చిరు నవ్వుల చిన్న కన్నా